ఈ వీడియోలో మనం బడ్జెట్ కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సెకండ్ ఇంజిన్ అని ఉంటుంది, రెండవ చోదక శక్తి. ఆ రెండవ చోదక శక్తి పేరు ఏంటంటే ఎంఎస్ఎంఈ అంటారు ఇంగ్లీష్లో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. కంపల్సరిగా 2025-26 పోటీ పరీక్షలు రాసే ఎవరికైనా ఎంఎస్ఎంఈ మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. ఇది పృథ్వీ సార్ మాట, పోటీ పరీక్షలకు రాచబాట. దీంట్లో ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది ఓరియంటేషన్, అంటే ఎంఎస్ఎంఈ రెండవ చోదక శక్తిగా ఉన్న ఎంఎస్ఎంఈ గురించి మనకు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు, దీంట్లో ఉన్న హెడ్లైన్స్ ఏంది, ఓరియంటేషన్ ఏంది. సపరేట్ వీడియోలో మీకు డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ ఇంగ్లీష్లో ఏం చెప్తాడంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమని, రివిజన్ ఇన్ క్లాసిఫికేషన్ క్రైటీరియా ఫర్ ఎంఎస్ఎంఈ, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ 3 రంగాలు, మైక్రో కానీ స్మాల్ కానీ మీడియం ఎంటర్ప్రైజెస్ని, వీటి యొక్క వర్గీకరణ విధానాన్ని మేము మారుస్తున్నాము అన్నారు ఈ బడ్జెట్లో. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత టర్నోవర్ ఉండాలి ఒక మైక్రో ఎంటర్ప్రైజెస్. మైక్రో అంటే సూక్ష్మ, మైక్రో, స్మాల్ అంటే చిన్న, మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. దీంట్లో ఎక్కడ కూడా లార్జ్ అనేది ఉండదు. కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, అదర్వైజ్ ఏమవుతుంది అంటే ఇబ్బంది పడతాం. సింపుల్గా తెలుస్తుంది, ఆన్సర్ పోతుంది. అందుకున్న క్వశ్చన్ మనకు ఓరియంటేషన్ చదివేటప్పుడు ఏ విధంగా కేటగరైజ్ చేశారు, గతంలో దీనికి టర్నోవర్ ఎంత ఉండే, ప్రజెంట్ దీనికి టర్నోవర్ ఎంత ఉన్నది అనేది, గతంలో దీని ఇన్వెస్ట్మెంట్ ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండే, ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది అనేది కూడా ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రైటీరియాలో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమంటాడు, క్రెడిట్ గ్యారంటీ, వీళ్ళకి కంపల్సరిగా రుణాలని అందించాలి. ఎవరికి రుణాలని అందించాలి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, స్టార్టప్ సంస్థలకు కానీ, ఎక్స్పోర్ట్ చేసే ఎంఎస్ఎంఈలో కూడా రుణాలను అందించాలి. అప్పుడు ఆ రుణాలని అందించాలి కాబట్టి ఎంత రుణం వరకు ఇస్తారు, ఎంత పెంచారు, ఏ ఇయర్ వరలో ఇస్తారు, ఏ ఇయర్ వరకు ఇస్తారు, ఒక 5 సంవత్సరాల వరకు ఇస్తారా, ఏ స్కీమ్ కిందకి ఇస్తారు, ఏ రంగాలు ఎంఎస్ఎంఈలో ఏ రంగాల వారికి ఇస్తారు. ఎడ్యుకేషన్ కూడా ఎంఎస్ఎంఈనే. మన పృథ్వీ స్టడీ సర్కిల్ కూడా తెలంగాణలో తొలి ఎంఎస్ఎంఈగా గుర్తింపు పొందింది, అంత క్వాలిటీగా ఎంఎస్ఎంఈగా గుర్తింపు పొందింది అన్నమాట. అయితే మనకెవరు రుణాలు ఇవ్వరు, అది వేరే విషయం. అది ఎందుకంటే ఈ రుణాల వెనకాల కూడా చాలా కథ ఉంటుంది, అది వేరే దగ్గర మాట్లాడతాం. ఇదే కాదు, క్రెడిట్ కార్డ్స్ ఫర్ ది మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో ఆ మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా మేము క్రెడిట్ కార్డు ఇస్తాము. అది ఎప్పటి నుంచి ఇస్తారంటే 2025 ఏప్రిల్ 1 నుంచి ఇస్తారు. ఈ వీడియో ఓరియంటేషన్ మాత్రం ఫిబ్రవరిలో జరుగుతుంది. బీ కేర్ఫుల్, ఈ వీడియోలు మీకు 2025-26 వరకే పనికి వస్తాయి. తర్వాత ఎక్కడైనా లోపల ఉన్న అంశాలు కొన్ని పనికి రావు, కానీ 100% పనికి వస్తుంది. ఇదే కాదు, స్టార్టప్స్కు కూడా ఈ సెకండ్ ఇంజన్ ఎంఎస్ఎంఈలో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ ఏదైతే కొత్త అంకుర సంస్థలు ఉన్నాయో, స్టార్టప్ అంటే తెలుగులో అంకుర సంస్థలు అంటే అప్పుడే మొదలుపెట్టినవి అన్నమాట. ఆ మొదలుపెట్టిన స్టార్టప్స్కి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫండ్ అనేది ఎంత అమౌంట్లో ఉంటుంది అనేది కూడా. ఇదే కాదు, స్కీమ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్, తొలిసారిగా బిజినెస్ చేసే
ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, మొదటిసారిగా వాళ్ళు ఎంటర్ప్రీనర్ అయ్యే వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎంత స్టార్టప్ ఇండియా స్కీమ్ కిందకి రాబోయే రోజుల్లో ఎంతవరకు వాళ్ళకి కొత్త స్కీమ్ లాంచ్ చేసి టర్మ్ లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లోన్ల దగ్గర జాగ్రత్త ఉండాలి. టర్మ్ లోన్స్ అంటారు, మీడియం టర్మ్ లోన్స్ అంటారు, షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు. ఇదే కాదు, మెజర్ ఫర్ ది లేబర్ ఇంటెన్సిటివ్ సెక్టార్, శ్రామిక సెక్టార్ను కూడా మనం మెజర్ చేయగలగాలి. ఎస్పెషల్గా కనుక గమనిస్తే లేబర్ ఇంటెన్సిటీ గిగ్ వర్కర్స్ అని ఉంటారు, జొమాటోలో పనిచేసేవాళ్ళు, కమర్షియల్ వాటిలో పనిచేసేవాళ్ళు, ఇవి ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి రంగాలలో కూడా ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోగలగాలి. ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఫర్ ది ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టార్స్. ఈ ఎంఎస్ఎంఈలో కూడా, ఈ సెకండ్ చోదక శక్తిలో కూడా ఫుట్వేర్ పాదరక్షక సెక్టార్ల మీద, లెదర్ తోలు పరిశ్రమల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు. ఇదొకటే కాదు, మెజర్ ఫర్ ది టాయ్ సెక్టార్స్, బొమ్మలు టాయ్ సెక్టార్స్ ఉంటుంది. తెలంగాణలో నిర్మల్ టాయ్ సెక్టార్కి ఫేమస్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా టాయ్ సెక్టార్ ఫేమస్. ఈ వీడియో చేసే నాటికి కూడా భారతదేశ ప్రధాని 2025లో తొలిసారిగా ఫ్రాన్స్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఫ్రాన్స్ దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఇండియా యొక్క టాయ్స్కి సంబంధించిన ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే టాయ్ సెక్టార్ అనేది ఇంపార్టెంట్. అలా గిఫ్ట్ ఇవ్వడం అంటే ఏదో గిఫ్ట్ ఇవ్వడం అని అనుకోవద్దు, దాని వెనకాల చాలా కథ ఉంటుంది. మాయా, మర్మం, మచ్చింద్ర ఇవన్నీ ఉంటాయి. ఏదో ఒక 4 క్వశ్చన్లు చదువుకొని మనం బట్టి ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చింది అట్లా కాదండి. ఒక అంశం జరుగుతున్నప్పుడు కంపల్సరీ, అందుకనే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు నా వీడియోని తప్పకుండా పాటించండి. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. మీరేం డబ్బులు పెట్టట్లేరుగా, ఫీజు ఫ్రీగా వస్తుందో ఇది ఉపయోగించుకోండి. పేద పిల్లలకి ఎవరైతే మేము ఫీజులు పెట్టలేమని ఇవి చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, సపోర్ట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాము అని గవర్నమెంట్ అంటుంది. ఇది కూడా ఎంఎస్ఎంఈ కిందికే వస్తుంది. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఫర్దర్ మేక్ ఇన్ ఇండియా. అంటే ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా అనే స్కీమ్ 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆ మేక్ ఇన్ ఇండియా స్కీమ్కి ఇంకా ఊతం ఇవ్వడానికి, ఇంకా డెవలప్మెంట్ చేయడానికి తయారీ మిషన్, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. అందుకనే ఈ వీడియో చేసే నాటికి కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడిని కలవడం అని జరిగింది. అమెరికా అధ్యక్షుడిని కలవడమే కాదు, అమెరికాతోని కూడా మనం ఒప్పందాన్ని చేసుకున్న మెగా పార్ట్నర్షిప్ సంబంధించి MEGA మెగా పార్ట్నర్షిప్. ఆ మెగా పార్ట్నర్షిప్ యొక్క అంశం కూడా ఇదే. అందుకనే ఈ వీడియో చేసే నాటికి దానికి సంబంధించిన అంశాలు నేను అప్డేట్ చేసేస్తున్నాను. దానికి ఇంపార్టెన్స్ మెగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇండియా అండ్ USA దాంట్లో భాగం. అది దేంట్లో భాగం మన బడ్జెట్లో ఆల్రెడీ ప్రవేశపెట్టినాం. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లో భాగంగానే మళ్ళీ ట్రంప్ గారిని కలిసి మనం ఏ విధంగా వెళ్దాం అనేది. అందుకనే అక్కడ మెగా ఎంటర్ప్రైజెస్, మెగా అనే పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఇంత లింక్ ఉన్నది. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అన్నమాట. ఏమని అంటే, నేను ఈ వీడియోలు రికార్డింగ్ చేస్తున్నప్పుడు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్గా తెలంగాణలో ఒక 1000 అరౌండ్ ఫిగర్లో ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఫ్యాకల్టీ.
వీటి అన్నిటినీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పేది నాకు నవ్వొస్తుంది ఉంటుంది అనమాట. అంటే తప్పేం లేదు, అది అంత తొందరగా క్లాసులు చెప్పి వీడియోలు చేయాల్సిన అవసరం ఏమున్నది, చెప్పాల్సిన అవసరం దాని మీద. అందుకునే బీ కేర్ఫుల్. ఈ అన్నీ కూడా 2025-26లో కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. 2025 మొత్తం పనికొస్తుంది, ఇవి 2026లో కూడా పనికొస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ 2024 బడ్జెట్లో కూడా ఉంది. ప్రతిసారి నేను చెప్తా 2024 బడ్జెట్ను కూడా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. క్వశ్చన్ ఎక్కడ వస్తుందో కూడా మీకు ముందే తెలుస్తుంది. 2 రకాలు ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒకటేమో క్వశ్చన్ ఏది వస్తుందో తెలియకుండా ఎగ్జామ్ రాస్తారు. ఫలాని చోట క్వశ్చన్ వస్తుంది, అక్కడ తప్పు చేయవద్దు, ఆ క్వశ్చన్ అట్లా ఇస్తాడు, నేను పోయి రాయాలి అనేటోడికి పిఎస్సి బాట, పోటీ పరీక్షలకి రాచబాట. ఆ స్టైల్లో కావాలి మన దగ్గర క్లాస్ ఉంటుంది. క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా ఎంఎస్ఎంఈ ఇంజిన్లో భాగం. అయితే ఇప్పుడు నేను చెప్పిన వాటి కూడా హెడ్లైన్స్ ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టిన 2వ చోదక శక్తి లేదా ఇంజన్ అయిన ఎంఎస్ఎంఈలో భాగం కానిది ఏది అంటాడు. అప్పుడు మనం అనుకోవచ్చు ఎంఎస్ఎంఈ అంటే ఇండస్ట్రీకి సంబంధించింది కదా, ఇండస్ట్రీకి సంబంధించిన అంశము ఈజీగా మనకు గుర్తుండిపోతుంది కదా, అయితే మనం గెస్ చేసి పెట్టేవచ్చులే అనుకుంటాం. నో నో నో. 3rd ఇంజిన్ ఉంది చూడండి, 3వ చోదక శక్తి అయిన ఇన్వెస్ట్మెంట్ కాదు, 4వ చోదక శక్తి అయిన ఎక్స్పోర్ట్ ఉంది కదా చూడండి. ఆ రెండిట్లో ఉన్న అంశాలు ఈ 2nd ఇంజిన్ 2వ చోదక శక్తిలోని ఎంఎస్ఎంఈ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నమాట. అందుకనే దయచేసి ఆ 2వ చోదక శక్తిలో ఉన్న హెడ్లైన్స్ ఓకే దీని కిందికే ఇది ఎందుకు ఉంటుంది అనే అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతి ఒక్క హెడ్లైన్స్ మీద కూడా నేను క్లాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి క్లాస్లో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటికి సపరేట్ వీడియోస్ వస్తాయి, సపరేట్ క్లాస్లు వస్తుంది. ఆ వీడియోస్ అదే హెడ్లైన్తోనే ఉంటుంది. ఇది ఓవరాల్గా తెలిసినప్పుడు మీకు వాటి గురించి అనేది అర్థమవుతుంది. అన్లెస్ అంటిల్ ఇది అర్థం అనేది కాదు. థ్యాంక్ యూ.